నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ నేతలు హల్చల్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ ఫైజ్ ఇంట్లోకి వెళ్లిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. పెళ్లి ఇంట్లోకి దూరి డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేశారు. మంత్రి అనుచరుల విధ్వంసానికి పెళ్లికి వచ్చిన వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను నిర్వహించాల్సిన పోలీసులు మంత్రి అనుచరులకు వత్తాసు పలుకుతుండటంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ అబ్దుల్ ఫైజ్ ఫిర్యాదు చేశాడు. ఘటన నేపథ్యంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిఎస్కు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దాని బట్టి ఒకరు కొట్టి అంత గడబడి చేసి కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొట్టారు. ఆడ పెళ్లి స్టేషన్ చేద్దాం. జంతువులు మేలు పచ్చనేతల వీరంగానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, బనగానపల్లె పట్టణం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. వందలాది మంది ఈ యొక్క పట్టణ వాసులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా స్టేషన్ వద్దకు చేరుకొని ఏదైతే అధికార మదంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ యొక్క టీడీపీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే బనగానపల్లె పట్టణానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడైన అబ్దుల్ ఇంట్లో అతని కుమారుడి యొక్క వివాహం జరుగుతుంది. రేపు ఉదయాన్నే అతని పెళ్లి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ యొక్క వివాహానికి సంబంధించిన వరకు డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న పరిస్థితి. ఆ సమయంలో అబ్దుల్ గాని అతని కొడుకు గాని ఎవరు ఇంట్లో లేదు, కేవలం మహిళలు మాత్రమే ఈ యొక్క వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క మంత్రి అనుచరులు ఆ ఇంటిపై దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే డ్రోన్ కెమెరాతో పాటు వీడియో కెమెరాను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అడ్డుగా వచ్చిన మహిళలపై కూడా చాలా దురుసుగా ప్రవర్తించి వారిపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడు కావడం, అతను వివాహ వేడుకలో ఏదైతే డ్రోన్ కెమెరాను వాడారో ఆ డ్రోన్ కెమెరాతో మంత్రి యొక్క నివాసాన్ని చిత్రీకరిస్తున్నారనే నెపంతోనే ఈ యొక్క దాడికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందనేది కూడా అక్కడున్న మహిళలకు కూడా అర్థం కాలేని పరిస్థితి. ఒక్కసారిగా యొక్క మంత్రి అనుచరులు 6 మంది ఆ ఇంట్లోకి దూరి దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క డ్రోన్ కెమెరాతో పాటు పలగొట్టిన కెమెరాను కూడా తీసుకెళ్లిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడున్న చాలా మంది, వందలాది మంది అక్కడికి పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఏదైతే ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసులతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ యొక్క దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.